పీపుల్ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా డే. ఎస్, సాటర్డే ఈజ్ మై డే బికాస్ ఐఎమ్ గోయింగ్ టు సోలో మూవీ డేట్. అసలు నాలాగా ఎవరైనా సోలోగా మూవీకి వెళ్తారా? నేనైతే చాలా సార్లు వెళ్తా. మ్యాక్స్ ని మూవీస్ అన్నిటికీ సోలోగానే వెళ్తాను. ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో చూడండి. ఫస్ట్ అయితే ర్యాపిడో ఎక్కేసా, ఏఎంబీకి వెళ్ళేసా. అసలు ఏఎంబీలో ఒక మ్యాజిక్ ఉంటుంది అబ్బా. ఎప్పుడు ఏదో ఒక వీక్ ఏదో ఒక థీమ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే నేను మార్నింగ్ 10 AM షోకి వెళ్ళాను. చాలా ఓపెన్ చేయలేదు. నేనైతే చాలా హ్యాపీ, మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయా. ఐ లవ్ మై సెల్ఫ్. సో అలా మంచిగా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కాబట్టి మూవీకి వెళ్ళాను. ఇంకా మూవీ ఎలాగో ఏఎంబీ తెలిసిందే కదా, ఎప్పుడు మిలమిలా మెరిసిపోతుంటుంది. నాకు కూడా నచ్చుతుంది ఏఎంబీ బికాజ్ నాకు నియర్ బై ఏఎంబీనే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు అక్కడికి వెళ్తాను. ఇంకా మూవీ వచ్చేసి తండేల్. లిటరల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు స్టార్టింగ్ ఎంట్రీ కూడా అసలు ఎంత క్యూట్ కపుల్. అసలు నార్మల్గా లవ్ స్టోరీస్ అలాగే ఉంటాయి, బట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ భలే ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నాకైతే చాలా నచ్చింది. నాగ చైతన్య గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా యాజ్ యూజువల్ సాయి పల్లవి గారు అయితే అసలు ఆ డాన్స్, తన ఎక్స్ప్రెషన్స్ తోటే మూవీకి ఒక వైబ్ వచ్చేసింది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను సోలోగా. అందరూ వచ్చారు. ఇంటర్వెల్ సీన్ అయితే కొంచెం బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఆ తర్వాత బ్రేక్ వచ్చేసింది. బ్రేక్ అవ్వగానే బయటకు వచ్చి ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా. సో నేనైతే పాప్కార్న్ తెచ్చుకున్నాను, లైట్ వెయిట్ కదా. సో మార్నింగ్ హెవీగా తినలేను, మంచిగా పాప్కార్న్ తెచ్చుకొని అది తినుకుంటూ మూవీ చూడడం స్టార్ట్ చేశాను. ఏంటో ఇంటర్వెల్ అయిపోయాక 2 times చాలా లేట్ గా వేశారు మూవీ, ఏదో ఇష్యూ అంట. ఆ తర్వాత స్టార్ట్ అయింది చూడండి ఎమోషనల్ సీన్స్. అసలు క్లైమాక్స్ అయితే అదుర్స్. నాకైతే ఫీమేల్ వర్షన్ సాంగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ తండేల్ ఈజ్ రియల్ స్టోరీ కదా, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ.